హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చుట్టూరు నీరు, మధ్యలో ఒక దీవి. ఆ దీవిలో ఒక దారుణమైన జైలు. ఆ దీవి 24 గంటలు నిఘా నీళ్ళలోనే ఉంటుంది. ఆ జైలు నుంచి తప్పించుకుంటే ప్రాణాలే కోల్పోతాం. అలాంటి జైలు నుంచి కేవలం స్పూన్లు ఉపయోగించి 4 ఖైదీలు పారిపోవాలని చూశారు. అసలు ఏం జరిగింది? ఆ జైలు ఎక్కడుంది? వాళ్ళు నిజంగానే తప్పించుకున్నారా? తప్పించుకుంటే ఇప్పటికీ బతికే ఉన్నారా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సముద్రం మధ్యలో ఉన్న ఆ దీవిలో ఒక జైలు ఉంది. అక్కడ 24 గంటలు 7 రోజులు కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఆ జైల్లోని ఇరుగు గదుల్లో నరకయాతను అనుభవించలేక ఎంతో మంది ఖైదీలు పారిపోవడానికి ప్రయత్నించారు. చివరికి జైలు సిబ్బంది తోటాలకు బలయ్యారు. మరికొందరు సముద్రంలో మునిగి చనిపోయారు. అలాంటి జైల్లో 3 ఖైదీలు భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి ధైర్యంగా తప్పించుకున్నారు. ఎంతో దృఢంగా ఉండే జైలు గోడలకు కన్నం వేసి మరీ పారిపోయారు. అలలతో విరుచుకుపడే సముద్రంలోకి దూకారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలీదు. ఈ ఘటన జరిగి 5 దశాబ్దాలు దాటినా ఆ ఖైదీల ఆచూకీ లభించలేదు. ఆ 3 సముద్రంలో మునిగి చనిపోయారని అధికారులు చెబుతున్నా వాటికి ఆధారాలు లేవు. వారి కోసం సముద్రమంతా గాలించిన శవాలు లభ్యం కాలేదు. అయితే జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీ పేరుతో 2003లో వచ్చిన ఒక లేఖ అధికారులను గందరగోళంలో పడేసింది. ఇంతకీ ఆ లేఖ ఏమిటి? కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ జైలు నుంచి అంత సులభంగా ఎలా తప్పించుకున్నారు? ఆ 3 అసలు బతికే ఉన్నారా? కేవలం స్పూనులతో జైలుకు ఎలా రంధ్రం చేయగలిగారు? దీన్ని చరిత్రలో గేట్ ఎస్కేప్ అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలో వివిధ నేరాల్లో శిక్ష అనుభవించే కరుడు కట్టిన ఖైదీలను శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆల్కట్రాజ్ ద్వీపంలోని జైలుకు తరలించారు. ఈ జైలును ది రాక్ అని కూడా పిలుస్తారు. చుట్టూరు సముద్రం ఉండడం వల్ల ఖైదీలు అక్కడి నుంచి తప్పించుకోవడానికి అవకాశమే ఉండేది కాదు. అయితే 1962 జూన్ 11న అర్ధరాత్రి 3 ఖైదీలు చాలా తెలివిగా జైలు నుంచి తప్పించుకున్నారు. ఆ జైల్లో 14 సార్లు ఖైదీలు తప్పించుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఏ ఖైదీ విజయవంతంగా జైలు గోడలు దాటి బయటకు వెళ్ళలేకపోయాడు. వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఫ్రాంక్లిన్ మోరిస్ అనే నేరగాడు, జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ సోదరులు మాత్రం విజయవంతంగా ఆ జైలు నుంచి తప్పించుకోగలిగారు. అలాంటి జైలు నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారో తెలియాలంటే వీళ్ళ 3 గురించి ముందుగా తెలుసుకోవాలి. వాషింగ్టన్ డీసీకి చెందిన ఫ్రాంక్లిన్ మోరిస్ బాల్యం నుంచే మోసాలు చేయడం ప్రారంభించాడు. 13 ఏళ్ల వయసులోనే జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత పలు నేరాలతో తరచూ జైలు శిక్షలు అనుభవించాడు. అయితే ఏ జైల్లో ఉంచినా ఏదో ఒక ప్లాన్తో తప్పించుకునేవాడు. అతడి తెలివితేటలకు పోలీసులు కూడా ఆశ్చర్యపోయేవారు. అతడికి జాన్ ఆంగ్లిన్, క్లారెన్స్ ఆంగ్లిన్ అనే సోదరులు కూడా తోడయ్యారు. ఫ్రాంక్లిన్తో కలిసి నేరాలకు పాల్పడేవారు. జార్జియాలో పుట్టిన ఆంగ్లిన్, క్లారెన్స్లు ఉపాధి కోసం నగరాలకు వలస వెళ్ళేవారు. ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా ఫ్రాంక్లిన్ తన తెలివితేటలతో మోసాలకు పాల్పడేవాడు. ఫ్రాంక్లిన్ బ్రెయిన్ ఉపయోగిస్తే జాన్, క్లారెన్స్లు కన్నబలాన్ని ఉపయోగించేవారు. మోసాల నుంచి దొంగతనాల వరకు ఈ 3 చేయని నేరం అంటూ ఏదీ లేదు. దీంతో ఫ్రాంక్లిన్, ఆంగ్లిన్ సోదరులకు కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఆంగ్లిన్ సోదరులను అట్లాంటా ఫెడరల్ కారాగారానికి, ఫ్రాంక్లిన్ను లూసియానా జైలుకు తరలించారు. అయితే ఫ్రాంక్లిన్, ఆంగ్లిన్ సోదరులు ఆ జైలు నుంచి తప్పించుకోవడానికి విఫలయత్నం చేశారు. మరోవైపు ఫ్రాంక్లిన్ కూడా జైలు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ పోలీసులకు దొరికిపోయాడు. దీంతో ఆ 3 సముద్రం మధ్యలో ఉన్న ఆల్కట్రాజ్ ద్వీపంలోని జైలుకు పంపించారు. అక్కడ వారికి ఒక ఘరానా దొంగతో పరిచయం ఏర్పడింది. జైలు ఈ 3 ఒకే సెల్లో వేశారు. వారితో పాటు అలెన్ వెస్ట్ అనే ఖైదీ కూడా ఆ సెల్లోనే ఉండేవాడు. వెస్ట్కు జైలు నుంచి తప్పించుకోవడం వెన్నతో పెట్టిన విద్య. వెస్ట్ సుమారు 3 ఏళ్ల నుంచి ఆ జైల్లో ఉంటున్నాడు. ఈ 4 కలవడం, అది కూడా ఒకే చోట కలవడంతో గ్రేట్ ఎస్కేప్ ప్లాన్ కు బీజం పడింది. ఆల్కట్రాజ్ జైల్లో ఫర్నిచర్లు తయారు చేస్తుంటారు. అమెరికా సైనికులకు దుస్తులు తయారు చేస్తారు. ఒక రోజు జైలును శుభ్రం చేస్తున్నప్పుడు వెస్ట్కు పాడుబడిన రంబం బ్లేడ్లు లభించాయి. దీంతో వాటిని ఎవరికీ కనిపించకుండా తన సెల్లోకి తీసుకెళ్లాడు. ఈ 4 మోసాలు, దొంగతనాలు మాత్రమే చేయడంతో జైలు సిబ్బంది వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. వారంతా కరుడుగట్టిన నేరగాళ్లపైనే నిఘా ఉంచేవారు. అదే ఆ 4కి కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ జైలు
జైలు నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని, చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని వెస్ట్కు తెలుసు. కానీ ఆ నలుగురి ఆలోచనలు ఒకటే కావడంతో విజయవంతంగా పారిపోవచ్చని భావించారు వాళ్ళందరూ. ఈ సందర్భంగా ఆ నలుగురు ఒక టీమ్గా ఏర్పడ్డారు. తాము సెల్లో కనిపించకపోతే సెక్యూరిటీ సిబ్బంది వెతుకుతారని తెలిసి 4 డమ్మీ తలకాయలను తయారు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ జైల్లో అది ఎలా సాధ్యమో వాళ్ళకి అర్థం కాలేదు. 4 డమ్మీ తలకాయలను తయారు చేయడానికి నలుగురు శ్రమించారు. వీరికి ఫ్రాంక్ మోరిస్ నాయకత్వం వహించాడు. సబ్బులు, పేపర్లను పోగు చేసి 4 తలకాయలు తయారు చేశాడు. పెయింటింగ్ల కోసం వినియోగించే కలర్లు దొంగిలించి ఆ డమ్మీ బొమ్మలకు రంగులు వేశాడు. జైల్లో సెలూన్ నుంచి కొంచెం జుట్టును తీసుకొచ్చి ఆ డమ్మీ తలకాయలకు అతికించాడు. అంతే, డమ్మీ తలకాయలు సిద్ధమయ్యాయి. కానీ ఎలా తప్పించుకోవాలో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వారు జైలు గదిలో గల వాష్ బేసిన్, టాయిలెట్ పక్కన గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసిన అతి చిన్న వెంటిలేటర్పై వారి కన్ను పడింది. అది బయటకు చిన్నగానే కనిపించినా పైకి లేస్తే మొత్తం రంధ్రం ఏర్పాటు చేయడం చాలా సులభం అవుతుందని భావించారు. అయితే దాన్ని తొలగించాలంటే పనిముట్లు కావాలి. జైల్లో వాళ్ళకి పనిముట్లు ఎలా దొరుకుతాయని ఆలోచించారు. జైల్లో అందుబాటులో ఉన్న ప్రతి లోహపు వస్తువును పనిముట్లుగా మార్చేశారు. ఇందుకు ఒక పాడుబడిన వాక్యూమ్ క్లీనర్ మోటార్ను సైతం ముక్కలు చేసి వాడేశారు. రోజు వాటితో గోడకు చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ ఆ వెంటిలేటర్ను పెకిలించేందుకు ప్రయత్నించారు. మరి మీకు ఒక డౌట్ రావాలి, ఆ శబ్దాలను వాళ్ళు ఎలా నియంత్రించారనేది. ఖైదీలను ఉత్సాహంగా ఉంచేందుకు ఆ జైల్లో మ్యూజిక్ కవర్ ఏర్పాటు చేసేవారు. ఆ సమయంలో ఖైదీలంతా బిగ్గరగా తమకు నచ్చిన పాటలు పాడేవారు. ఈ సందర్భంగా మంచాలో చువ్వలను శబ్దం చేసేవారు. ఆ సమయంలోనే ఈ నలుగురు గోడకు రంధ్రం చేసే పనిలో నిమగ్నమయ్యేవారు. దీంతో ఆ శబ్దాలు ఆ పాటల శృతిలో కలిసిపోయేవి. ఖైదీల నుంచి ఆ జైలు అప్పటికే పాడుపడింది. దీంతో పైపుల్లో నీరు గోడల్లోకి ఇంకడం వల్ల సిమెంట్ పెలుసుగా మారింది. దానివల్ల వారి పని మరింత సులభమైంది. జైలు గదికి రంధ్రం చేసి బయటికి వెళ్ళిన ఆ సముద్రాన్ని దాటడం ఎలా అనే సందేహం నలుగురిలో ఏర్పడింది. దీంతో జైల్లో సైనికులు రైన్ కోట్లు తయారీకి తెచ్చిన వాటర్ ప్రూఫ్ షీట్లను భద్రతా సిబ్బంది కళ్ళు కప్పి సెల్లోకి తెచ్చేవారు. వాటిని లైఫ్ జాకెట్లుగా కుట్టి ఒక చోట భద్రపరుచుకున్నారు. వెంటిలేటర్ను పూర్తిగా తొలగించిన తర్వాత రంధ్రాన్ని పెద్దది చేశారు. రాత్రి వేళల్లో జైల్లో లైట్లు ఆర్పేస్తే 0 అవర్లో తప్పించుకోవాలనేది వారి ప్లాన్. అనుకున్నట్టుగానే 0 అవర్లో ఆ నలుగురు ముందుగా తయారు చేసుకున్న 4 డమ్మీ తలకాయలను మంచాలపై పెట్టి దుప్పటి కప్పారు. అనంతరం ఆ రంధ్రం నుంచి పారిపోవడానికి సిద్ధమయ్యారు. ఫ్రాంక్, యాంగ్లిన్ సోదరులు ఆ రంధ్రం నుంచి దూరగలిగారు. కానీ వెస్ట్ మాత్రం బయటకు వెళ్ళలేకపోయాడు. దీంతో ఆ ముగ్గురు అతన్ని ఆ రంధ్రం నుంచి బయటకు లాగేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో అతన్ని వదిలి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ మరో ఆటంకం ఎదురైంది వాడుకు. వారు సెల్ రంధ్రం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత పైపులను పట్టుకుని సీలింగ్ మీదకు చేరుకోవాలని అనుకున్నారు. కానీ అక్కడ సీలింగ్ అంతా సిమెంట్ చేసి ఉంది. కేవలం గాలి వెళ్లేందుకు ఇనుప వెంటిలేటర్లు మాత్రమే ఉన్నాయి. అయితే వాటిని తెరవాలంటే వెంచులు ఉండాలి. చేతులతో తీయడం కష్టం. దీంతో ఏం చేయాలో కాసేపు అర్థం కాలేదు వాళ్ళకు. అయితే ఆ సీలింగ్కు అలాంటి వెంటిలేటర్లు మరో 4 ఉన్నాయి. దీంతో ఆ ముగ్గురు ఒక్కోటి తట్టారు. వాటిలో ఒక వెంటిలేటర్ వదులుగా స్క్రూలు లేకుండా ఉన్నాయి. దాన్ని టార్గెట్ చేసుకుని బలంగా పైకెత్తారు. అది తెరుచుకోగానే సీలింగ్ మీదకు చేరుకున్నారు. ఆ జైల్లో ఎక్కడెక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఉంటుందనేది వెస్ట్ ముందుగానే వారికి చెప్పాడు. దాని ప్రకారం వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రాంతానికి వెళ్ళి కంచె మీద నుంచి సముద్రంలోకి దూకారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరికి తెలియదు. అయితే సెల్లకు పెట్టిన రంధ్రం నుంచి బయటికి రాలేకపోయిన వెస్ట్ వారు సముద్రంలోకి దూకిన కొద్దిసేపటికి తర్వాత బయటకు వెళ్ళగలిగాడు. కానీ అప్పటికే వారు వెళ్ళిపోయారు. సముద్రంలో ఈత కొట్టేందుకు తయారు చేసుకున్న లైఫ్ జాకెట్ వాళ్ళ వద్దే ఉండడంతో పారిపోయే ప్రయత్నం విరమించుకుని తిరిగి సెల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. వెస్ట్ మళ్ళీ రంధ్రంలోకి దూరలేక గోడకు అవతల వైపే ఉండిపోయాడు. సెల్ నుంచి 4 ఖైదీలు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయగా 4 డమ్మీ తలకాయల బొమ్మలు కనిపించాయి. గోడకు చేసిన రంధ్రం నుంచి బయటికి వెళ్లి చూసిన సిబ్బందికి వెస్ట్ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకుని ఆ ముగ్గురు ప్లాన్ గురించి ఆరా తీయగా తమ గ్రేట్ ఎస్కేప్ ప్లాన్ గురించి చెప్పాడు. సముద్రంలోకి దూకిన తర్వాత యాంజిల్ ఐలాండ్లోకి వెళ్ళి ఒక కారును హైజాక్ చేయాలని నలుగురు ప్లాన్ చేశామని వెస్ట్ విచారణలో వెల్లడించాడు. ఆ తర్వాత ఒక స్టోర్లో దుస్తులు దొంగతనం చేసి వెళ్ళిపోవాలనుకున్నామన్నాడు. అయితే అతడు చెప్పిన వివరాలతో పోలీసులు FBI పరిసర ప్రాంతాల్లో పోలీసులను ఆరా తీయగా అక్కడ ఎలాంటి ఘటన చోటు చేసుకోలేదని తెలిపారు. ఆ ముగ్గురు ఖైదీల కోసం సముద్ర తీరాల్లో వెతికిన ఆచూకీ లభించలేదు.
దీంతో అధికారులు ఆ ముగ్గురు చనిపోయారని ప్రకటించారు. అయితే జైలు అధికారులు తమ పరువు పోతుందనే కారణంతో అలా ప్రకటించి ఉంటారని భావిస్తున్నారు. వాళ్ళు చనిపోయారనే కారణంతో పోలీసులు కేసు మూసేశారు. అయితే 2013లో వచ్చిన ఒక లేఖతో మళ్ళీ వారి కోసం వెతకడం ప్రారంభించారు. నా పేరు జాన్ యాంగ్లిన్. నేను నా సోదరుడు క్లారెన్స్ ఫ్రాంక్ మోరిస్ కలిసి 1962 జూన్లో ఆల్కాట్రాజ్ జైలు నుంచి తప్పించుకున్నాం. ఆ రోజు రాత్రి మేము విజయవంతంగా సముద్రాన్ని దాటి బతికి బయటపడ్డాం అని ఆ లేఖలో ఉంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ పోలీస్ స్టేషన్కి వచ్చిన ఆ లేఖలో చేతి రాతను పరిశీలించిన అధికారులు ఎటూ తేల్చలేకపోయారు. దీంతో FBI మళ్ళీ విచారణ ప్రారంభించింది. ఆ ముగ్గురు ఇంకా వాంటెడ్ నేరగాళ్లను ప్రకటించింది. ఈ ఘటన చోటు చేసుకుని సుమారు 62 ఏళ్ళు కావస్తుంది. అయితే ఆ లేఖ మినహా మరి ఆధారం SBIకి లభించలేదు. ఆ ముగ్గురు జర్మన్ పారిపోయి ఉండవచ్చని అనుమానాలు ఉన్నాయి. అప్పట్లో వారి వయసుల ఆధారంగా ఇప్పుడు మోరిస్కు 94 ఏళ్ళు, జాన్ యాంగ్లిన్కు 90 ఏళ్ళు, క్లారెన్స్ యాంగ్లిన్కు 89 ఏళ్ళు ఉండవచ్చని FBI అంచనా వేసింది. వీరి వయసు ఆధారంగా రూపొందించిన చిత్రాలను విడుదల చేసి ఆచూకీ చెప్పాలని కోరింది. కానీ ఎవ్వరికీ ఆచూకీ దొరకలేదు. ఆ ముగ్గురు ఇప్పటికీ బతికి ఉన్నారా లేదా చనిపోయారా, ఆ లేఖ రాసింది నిజంగా వారేనా అనేది ఇప్పటికీ రహస్యమే. ప్రపంచంలోనే బెస్ట్ ఎస్కేపింగ్ కేస్ కింద ఇది నమోదైంది. అందుకనే దీన్ని ద ఎంటైర్ ఎస్కేపింగ్ కింగ్ అని అంటారు.